ఏపీలో మూల మూలకు గోదావరి, తెలంగాణ మళ్ళీ ఎడారి. తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి తెలంగాణ నోట్లో మట్టి కొడుతూ పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమల దగ. పెన్నా బేసిస్లో 150 టీఎంసీలతో మరో రిజర్వాయర్ సోమశీల దాకా తరలించే ప్రయత్నం. ఇది రాసిందే ఈ హెడ్డింగ్లు మార్చి పెట్టి వార్త రాస్తాను వీడు. మీరు ఒకసారి గమనించండి, తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్ని వారం రోజులకు గమనించండి. ఇంటికి సున్నం మార్చినట్టు చెప్తాను అంతే. ఇల్లు అదే, ఓ రోజు ఎర్ర రంగు, ఓ రోజు పచ్చ రంగు, ఓసారి పసుపు రంగు, ఇట్లా మార్చినట్టు చెప్తాను. ఇదే పోలవరం ప్రాజెక్టు, ఇదే వార్త మార్చి రాస్తాను. దీనివల్ల సమయం వృధా, ప్రజలను డైవర్ట్ చేయడం, ప్రజలను తప్పుదోరి పట్టించడం. ఇప్పుడు ఏపీ చంద్రబాబు నాయుడు జనకచెర్ల అని ఒక రిజర్వేయర్ కడతాను. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన 300 టీఎంసీల వాటర్ని అక్రమంగా అన్యాయంగా ఈ జనకచెర్ల ప్రాజెక్టు తోటి తరలించే ప్రయత్నం చేస్తాను. మరి అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంది? నిరసన చేయాలి, దీక్షలు చేయాలి. ఆ వాటర్ని అడ్డుకోవడానికి మీరు ఢిల్లీలో మంట పెడతారా, రాష్ట్రంలో మంట పెడతారా, రేవంత్ రెడ్డి గారి కుర్చీ కింద సెగ పెడతారా, లేకపోతే చంద్రబాబు నాయుడు కుర్చీ కింద, అది చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్న మోడీ గారికి మంట పెడతారా? అది మీ చేతిలో ఉన్నది. అది చేయకుండా రోజు రాసిన వార్తనే రకరకాల అక్షరాలు మార్చి రకరకాల పదాలు మార్చి రాసి మీరు తెలంగాణ ప్రజలను మళ్ళీ ఇదేదో కొత్త వార్త అన్నట్టు మభ్య పెడితే ఇది మమ్మల్ని మోసం చేసిన వాళ్ళే అవుతారు. జనకచెర్ల ప్రాజెక్టు ద్వారా 200 అట, మనం 300 అన్నాం, సారీ, 200 టీఎంసీల నీటిని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దోచుకుంటాడు. 200 టీఎంసీల నీటిని ఆయన ఏం చెప్తాడు? ఇక్కడ జనకచెర్ల దగ్గర ఏదైతే ఖాళీ ప్లేస్ ఉన్నదో అక్కడి నుండి వాటర్ సముద్రంలో కలుస్తున్నాయి, మరి మీరు వాడుకుంటలేరు, మమ్మల్ని వాడుకొని ఇస్తలేరు, కాబట్టి మాకు అవకాశం వచ్చింది 200 టీఎంసీల వాటర్ని మేము వాడుకుంటాం అంటాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేతగాంతరం అన్నట్టు. ఇది రేవంత్ రెడ్డి గారు సైలెంట్గా ఉండడం వల్ల ఈ పని జరిగిపోతాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మెడకు ఆల్రెడీ ఉరితాడు బిగించి ఉన్నది అని ఏమాత్రం ఇట్లా స్టెప్ వేసినా ఆ ఉరితాడు గుంజుతారు. మొన్నే యంగ్ ఇండియా సంస్థ అనే దాని మీద అక్రమాలు చేసిండు, అన్యాయాలు చేసిండని ఛార్జ్ షీట్లో ఈడీ అనే పేరును మెన్షన్ చేసింది. దాంతోపాటు ఆల్రెడీ ఓటుకు నోటు కేసు ఒకటి ఉండనే ఉన్నది. దాంతోపాటు హెచ్సియు అక్కడ 100 ఎకరాల దాకా దగ్గర ఆ అడవిని నేలమట్టం చేసి పరేసిండు. అదేవిధంగా జింకలను చావుకు కారణమైంది ప్రభుత్వం, నెమళ్ళ చావుకు కారణమైంది. కాబట్టి ఇన్ని అంశాలు ఆయన మెడకు ఒక ఉరితాడు లాగున్నాయి. ఈ క్రమంలో తెలంగాణకు సంబంధించిన 200 టీఎంసీల వాటర్ని ఏపీ అక్రమంగా తరలించకపోతా అంటే ఆయన మాట్లాడకుండా ఆయన సైలెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీకేమో ఎంపీలు లేరు, ఢిల్లీలో పోయి నిరాహార దీక్ష చేద్దాము, అక్కడ ఒక బలమైన ధర్నా చేద్దాము అంటే వీళ్ళకి ఎంపీలు లేరు. రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, ఆ రాజ్యసభ ఎంపీలు ముందర పడతలేరు. ఇక అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు 8 మంది. ఈ బీజేపీకి సంబంధించిన ఎంపీలైనా ఢిల్లీకి పోయి ఈ జనకచెర్ల రిజర్వాయర్ కట్టడం వల్ల తెలంగాణకు 200 టీఎంసీల వాటరు వినియోగించుకునే అవకాశం పోతున్నది అని వీళ్ళన్నా అక్కడికి పోయి ధర్నా చేస్తారంటే వీళ్ళు లేదు. బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయింది, బీజేపీ ఫెయిల్ అయిపోయింది, కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది. ఈ 3 పార్టీలు కలిపి ఇప్పుడు తెలంగాణ ప్రజలను అరిగోస పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. దీంట్లో ఎవ్వరు మంచోళ్ళు కాదు. 3 పార్టీలు దోషులే. ఇక్కడ బీజేపీ ద్వారా గెలిచిన 8 మంది ఎంపీలు దోషులే, కాంగ్రెస్ ద్వారా గెలిచిన 8 మంది దోషులే, అదేవిధంగా ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దోషే. ఎందుకంటే నాగార్జున సాగర్ నుండి మనం వాడుకోవాల్సిన 299 టీఎంసీలు వాడుకోకుండా 100 టీఎంసీలు వాడుకుంటే వాడు 169 టీఎంసీలు కొట్టిపడేసిండు చంద్రబాబు నాయుడు. అక్కడ గొడవైంది, అక్కడ అన్యాయం జరిగినాం. ఆల్రెడీ మన ప్రాజెక్టులో నీళ్ళే వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు ఏకంగా దొంగతనంగా అక్రమంగా అన్యాయంగా జనకచెర్ల ప్రాజెక్ట్ కడుతుంటే బీఆర్ఎస్ ఏమో రోజు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పి చేతులు దులుపుకుంటారు.
కాంగ్రెస్ పార్టీలోనేమో చలనం లేదు. బీజేపీకి గెలిపించిన 8 సీట్లేమో పనికిరాని పరమానందయ్య శిష్యులు అయిన వాళ్ళు. ఇంకో ఇట్లా జరుగుతాను. కాకపోతే ఈ వార్తల ద్వారా రోజు మాత్రం ఈ బీఆర్ఎస్ మైలేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ గారు వీళ్ళిద్దరు నిజంగా పరమానందయ్య శిష్యులు. వీళ్ళ వల్ల తెలంగాణకు ఏమన్నా రూపాయి మందం బెనిఫిట్ కలిగిందా? ఇప్పుడు ఇది 20 నెలలు కావస్తుంది. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు. వీళ్ళని మనం ఎందుకు ఇచ్చినాం? బీజేపీకి ఎందుకు ఇచ్చినాం? మనం తెలంగాణకు అవసరం పడతారనే కదా. తెలంగాణకు విద్యా సంస్థల పరంగానో నీటి పరంగానో ఇంకా ఏదైనా ప్రాజెక్టులు తీసుకురావడానికో నిధులు తీసుకురావడానికో వీళ్ళని ఇస్తే తీసుకొస్తారేమో అనుకుంటే ఈ 8 మంది బీజేపీ ఎంపీలు ఇప్పటి వరకు తెలంగాణకు 20 నెలలుగా ఏదైనా ఒక రూపాయి మందం తీసుకొచ్చింలా? ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలు.